కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తమ సుపరిపాలన ప్రజలకు వివరిస్తూ టీడీపీ చేపట్టిన తొలి అడుగు కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా నెలవంక గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బేదాలం అశోక్ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం నుంచి వారు పొందిన లబ్ధి, వారి ప్రస్తుత సమస్యలు తెలుసుకున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బరువైన వ్యవస్థను బాధ్యతతో మోస్తుందని, ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. పరిస్థితి నుంచి నందమూరి తారక రామారావు గారు రాజకీయంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడు గుడ్డ నీడ అందించాలని సత్సంకల్పంతో ఆయన రాజకీయం వచ్చిన తర్వాతనే పేదవాడికి పట్టిన అన్నం తినడం నేర్పించడంలో ఏదో ఒక ప్రభుత్వ సాయం అందాలని ఆ రోజు 30 రూపాయలు పెన్షన్ ప్రవేశపెట్టాడు. ఆడవాళ్ళకి సమానమైనటువంటి హక్కులు ఉండాలని చెప్పి ఆ రోజు చట్ట సవరణలు తీసుకొని వచ్చారు. ఆ రోజు రాజకీయంగా మహిళలందరినీ చైతన్యవంతులు చేశారు. ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు పెట్టి రాజకీయానికే కొత్త వరవడి నేర్పించినటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అన్న విషయం మీరు అందరూ కూడా గమనించారు. అయితే అది గతం, ఎంతో ఘనమైనటువంటి గతం, పేదవాడి కడుపు నిండినటువంటి గతం, పేదవాడికి గౌరవం పెరిగినటువంటి గతం, పేదవాడు సొంత ఇంటి కళను నెరవేర్చినటువంటి మీ అందరి దగ్గరికి మేము వస్తున్నాము. మీ అందరికీ వివరించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమం అంతా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఏమేం చేసిందో. పెద్దల ముందు నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు మన జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం, మన జీవితాల్లో మార్పు తెచ్చే కార్యక్రమం జరిగింది అని అంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష తప్ప మరి ఇంకొకటి కాదన్న విషయం మీ అందరూ కూడా గుర్తుండే ఉంటుంది.